హాయ్, నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ కేవీకేస్ ఫుడ్ ఫన్ అండ్ ఫార్మింగ్. ఈరోజు మా ఛానల్లో నేను మీకు మంచి చికెన్ దమ్ బిర్యానీ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా మన ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. కొన్నిసార్లు బయట హోటల్లో దమ్ బిర్యానీ తిన్నప్పుడు ఆ ముక్కలు సరిగ్గా ఉడకవు, వాటికి ఉప్పు పట్టదు. సో నేను చెప్పే విధంగా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ బయట చేసుకున్న ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అసలు ఇవాళ రేపు బయట ఏం ఆయిల్స్ వాడుతున్నారు, ఏ మీట్ వాడుతున్నారు, అసలు అన్నిట్లో కల్తీ వచ్చేసింది. ఏ హోటల్ వాడు ఏది యూజ్ చేస్తున్నాడో మనకు తెలియదు, ఏ కల్తీ యూజ్ చేస్తున్నాడో, ఆయిల్స్ యూజ్ చేస్తున్నాడో, మంచిగా కుక్ చేస్తున్నాడో, హైజీన్ మెయింటైన్ చేస్తున్నాడో ఇవి ఏమీ తెలియదు. సో మన ఇంట్లోనే మన చేత్తో చక్కగా ప్యూర్గా ఎలాంటి కల్తీలు లేకుండా హెల్తీగా టేస్టీగా చక్కగా మనమే వండుకొని మన పిల్లలకి పెట్టచ్చు. ఈరోజు దమ్ బిర్యానీ ఈజీగా చాలా 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 ఈజీ. మిగతా వీడియోస్ లాగా సుత్తుండదు, మీరు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం దమ్ బిర్యానీలోకి కర్రీ కంపల్సరీ కుక్ చేసుకోవాలి. అది ఎలా వండుకోవాలో టేస్టీగా చూపిస్తాను. మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అలా బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నాక అవి వేగాక చక్కగా ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇదేమో ఆల్ స్పైసెస్ ఆకు అనమాట. అది ఉంటే మీ దగ్గర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. అవి వేసుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కంపల్సరీ వేసుకోండి. అవన్నీ చక్కగా వేగిపోయాక మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. కంపల్సరీ అనమాట. మనం దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు కంపల్సరీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు ఏమేమి యూస్ చేయాలి అంటే సాల్ట్, కారం, మన మసాలా అంటే గరం మసాలా, ఇలా పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్గా వస్తుంది. అందుకే నేను తాలింపులో కూడా వేయలేదు. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చికెన్ది. పచ్చిమిర్చి అలా వేసుకుంటే మీరు పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు, లేకపోతే అలా అన్నా చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ చక్కగా వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా కంపల్సరీ అనే విషయం అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు ముక్క చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు అదంతా మొత్తం ఆనియన్స్ వేగిపోయాయి కదా, అందులో వేసేసుకుని చక్కగా ఎగిరిపోవాలన్నమాట. మనకి వాటర్ అనేది ఉండకూడదు, మొత్తం ఎగిరి కొట్టేసేయాలి. మనకి కొంచెం గ్రేవీగా ఉంటే చాలు. అక్కడి వరకు మనం కుక్ చేసుకుని ఇంకా ఈ కర్రీని కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం దమ్ బిర్యానీకి కంపల్సరీ కర్రీని కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ సరిగ్గా వేసేమో లేదో చూసుకోండి, అదే టేస్ట్ని ఇస్తుంది మనకి. ఇప్పుడు మనం రైస్ కోసం కంపల్సరీ ఆనియన్స్ మనం డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దమ్ బిర్యానీకి ఆనియన్స్ ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. సో ఇవి కంపల్సరీ స్కిప్ చేయొద్దు, ఆనియన్సే కదా అని స్కిప్ చేయకండి, అవి కంపల్సరీ వేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే మనం యూస్ చేసుకునే టైంకి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే చాలు, మాడగొట్టకండి, బిర్యానీ టేస్ట్ అస్సలు బాగోదు ఆనియన్స్ మాడిపోతే. ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి, తర్వాత అవి క్రిస్పీగా తయారైపోతాయి. ఇప్పుడు అదే బాండిలో మనం రైస్కి తాలింపు వేసేసుకుందాము. ఫస్ట్ బిర్యానీ ఆకులు, ఇందులో కూడా కొన్ని మనకి బిర్యానీ దినుసులన్నీ ఇందాక కర్రీలో కూడా కొన్ని ఒక్కొక్కటి వేసాం కదా, ఇందులో కూడా అలాగే ఒక్కొక్కటి రెండు అలా చూపించిన విధంగా చక్కగా వేసేసుకోండి. కంపల్సరీ ఇందులో కూడా కంపల్సరీ బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు కొంచెం వేగాక అందులోనే పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇందులో ఆనియన్స్ వేయట్లేదు చూడండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ కర్రీలో దమ్ బిర్యానీలో యూజ్ చేస్తాం కాబట్టి నేను వేయలేదు. ఇంకా అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా అవి రెండు కూడా వేసేసుకుని అది మగ్గాక ఇప్పుడు అందులో నీళ్లు పోసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం రైస్ ఎంతైతే వేసుకుంటామో, 1 కప్పు రైస్ అయితే దానికి 2 కప్స్ వాటర్ కంపల్సరీ పోసుకుంటాం కదా, అదే తీరులో మీరు 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసేసుకోండి. సో ఇప్పుడు ఆ వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అందులోనే చక్కగా సాల్ట్ కూడా వేసేసుకోండి తగినంత.
వాటర్ బాగా మరిగిపోవాలన్నమాట. ఫుల్గా ఇట్లా పైకి బాగా మరగాలి. ఆ టైంలోనే మనం రైస్ వేయాలి అందులో. ముందుగా ఏం నానబెట్టుకునే అవసరం లేదు. రైస్ని ముందుగా నానబెట్టుకుంటే ఒక్కొక్కసారి అది పేస్ట్ అయిపోతుంది. 1:2 రేషియోలో మనం వాటర్ పోసినప్పుడు ముందుగా నానబెట్టుకునే అవసరం లేదు. ఒకవేళ నానబెట్టుకుంటే 1 కప్పు తగ్గించి వేసుకోండి. నేనేమో అప్పటికప్పుడే నానబెట్టకుండా అప్పటికప్పుడే కడిగేసి వేసేస్తాను అనమాట. సో 1:2 చక్కగా సరిపోతుంది. ఇంకా మీరు చూసుకుంటూ ఉండండి. ఎక్కువ వాటర్గా ఉన్నప్పుడే దాన్ని కదపడానికి వీలవుతుంది. ఇంకా కొంచెం కొంచెం ఉడుకుతుంది అనుకుంటే మీరు ఎక్కువసేపు కదిపారనుకోండి, దాన్ని కలిపారనుకోండి, మన బాస్మతి రైస్ పొడుగు పొడుగా ఉంటాయి కదా, అవి విరిగిపోతాయి. ఇలా పైన కలుపుకోండి. అలా కలుపుకుంటే మనకి రైస్ విరగకుండా ఉంటుంది. చూసుకోండి. ఎందుకంటే మన కర్రీ కూడా అయిపోయింది. ఈ కర్రీ కూడా దించేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి రైస్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం రైస్ని కూడా కట్టేసుకోవాలి. ఎందుకండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రైస్లో మనకి కొంచెం తడుందనమాట. కొంచెం తడున్నప్పుడే ఆ రైస్ని కట్టేసేసుకోవాలి. మీరు గమనించారో లేదో, నేను రైస్ని వార్చలేదు, గంజి ఏమి వార్చలేదు. వార్చకుండానే నీట్గా ఇలా కొంచెం తడి ఉన్నప్పుడు మీరు కట్టేసుకొని ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దమ్ ఎలా పెట్టాలో అది చూపిస్తాను. ఫస్ట్ మనం రైస్ వండుకున్న బౌల్ ఉంది కదా, అది మొత్తం అందులోంచి రైస్ మొత్తం ఖాళీ చేసేసుకుని కింద కొంచెం ఒక 2 ఇంచుల లేయర్ రైస్ వదిలేసుకొని మొత్తం ఇంకా బౌల్లో ఉన్న రైస్ మొత్తం తీసేయాలన్నమాట. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ 2 ఇంచులు అలా కొంచెం మీరు రైస్ పెట్టుకుని ఇప్పుడు మనం లేయర్స్గా చికెన్ని, రైస్ని, ఇట్లా ఆనియన్స్ని ఇలా లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు కొంచెం చికెన్, ఒక లేయర్ చికెన్ వేసి మొత్తం కవర్ చేసేయండి. ఇలా మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అన్ని లేయర్స్, అలా లేయర్స్ వేసుకుంటూ చక్కగా అమర్చుకోండి. నీట్గా పెట్టుకుంటే మనకి రైస్ తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎక్కడో ముక్కల కింద ఉంటాయి, అవి మనకి తీయడానికి రాదు. ఇలా లేయర్స్గా వేసుకుంటే మనకి ఈజీగా వడ్డించినప్పుడు కూడా చాలా చక్కగా రైస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసేసాం కదా, ఇంకొక లేయర్ రైస్ వేసేస్తున్నాం. ఇది కూడా రైస్ వేసేసి మొత్తం ఆ కింద ఉన్న చికెన్ని మొత్తం కవర్ చేసేసేయండి. యాజ్ ఇట్ ఈస్గా మీకు అందాజ తెలిసిపోతుంది. మీ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత చికెన్ ఉంది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నేను 2 kgs రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 3 times 3 layers వస్తుంది. మీరు ఎంత యూస్ చేస్తున్నారో తెలిసిపోతుంది కాబట్టి మీరు చేసేసుకోండి. లేయర్స్గా ప్రతి లేయర్స్లో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇలా చికెన్ వేసేసుకుని చక్కగా లేయర్స్గా పెట్టేసుకున్నాక ఇంకా లాస్ట్ లేయర్లో పైన కూడా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకుని మనం గీ కంపల్సరీ పైన లేయర్లో వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా గీ వేసేసుకున్నాక దాని మీద మూత పెట్టి బరువుకి ఆవిరి బయటికి రాకుండా దాని మీద ఏదైనా మీ ఇష్టం, మీ దగ్గర కన్వీనియంట్ ఉన్నది ఏదైనా బరువుగా పెట్టండి. ఇలా దాని మీద బరువు పెట్టాక చాలా సిమ్లో మనం స్టవ్ని వెలిగించుకోవాలి. చాలా సిమ్లో ఉంచుకోవాలన్నమాట. మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలు, పెద్దాక దానికి కదపనవసరం లేదు. సో మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టిన 20 నిమిషాలకి రెడీ అయిపోతుంది. సూపర్గా అచ్చం హోటల్లో చేసినట్టే ఉంటుంది. నన్ను అడిగితే హోటల్లో కన్నా డబల్ టేస్ట్ ఉంటుంది ఈ దమ్ బిర్యానీ. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకుని మీరు దమ్ బిర్యానీ ప్యూర్గా ఎలాంటి కల్తీలు లేకుండా ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేస్తారని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కల్పన. బాయ్.